హాయ్ ఫ్రెండ్స్, రాజకీయ విధానాలు విశ్లేషణల పరంపరలో భాగంగా మీ ముందరికి మరొక అద్భుతమైనటువంటి విషయం. జీవితంలో ప్రతి మనిషి ఒక విషయంలో అత్యంత జాగ్రత్తగా మెలగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా వందలు వేలు లక్షలు కోట్లాది మంది ప్రజల్ని సమ్మోహితుల్ని చేస్తూ ఆకర్షించేటువంటి రంగాలు రెండు ఉన్నాయి. ఒకటి సినిమాలు, రెండు రాజకీయాలు. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించినటువంటి ఏ స్థాయికి సంబంధించిన నాయకులైనా ఒక విషయంలో అత్యంత జాగ్రత్తగా మెలగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. లేకపోతే పెను ప్రమాదాలు తప్పవు. ఎదుగుతున్న ప్రతి క్షణంలో ఎందరెందరో ప్రజలు ఆ నాయకుని పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. నాయకుడు చెప్పేటువంటి ప్రతి మాటకి సమ్మోహితులవుతూ ఉంటారు. ఆ విధంగా ఆ నాయకుని యొక్క ప్రభావం కొనసాగుతూ ఉంటుంది. అధికారంలో ఉన్న, అధికారానికి దగ్గరగా ఉన్న సహజంగా ఇటువంటి పరిణామాలు చాలా ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. ఇటువంటి సందర్భాల్లోనే ప్రతి నాయకుడు చాలా జాగ్రత్తగా విచక్షణతో కూడి ఉండాలండి. ఎవరితో ఆకర్షణ పెరుగుతున్న ప్రతి సందర్భంలో, అధికారం చేరువవుతున్న, అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో చుట్టుపక్కల భజన పరులు చేరుతూ ఉంటారు, గ్యాస్ కొడతారు, మునగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారు. ఆహా ఓహో, మీరు అది, మీరు ఇది, మీరు ఇంద్రుడు, మీరు చంద్రుడు, అసలు మీ మాట వింటుంటే జనాలు ఊగిపోతున్నారు, అసలు మీరే జనమే మీరనే పద్ధతిలో ఆలోచిస్తున్నారు అనేటువంటి పొగడ్తలు సహజంగా చెప్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో విచక్షణతో కూడినటువంటి విధానాలు ప్రతి నాయకుడికి కూడా చాలా చాలా అవసరమైనది. పొగడ్త అవసరమేమే కాదని మనం అన్నది ఒక టానిక్. కానీ ఈ భజన పరులు అంటే ఈ వన్యమాగధులు చెప్పేటువంటి పొగడ్తల వాస్తవం ఎంత అనేది విచక్షణతో ఆలోచించగలగాలి. లేనిపోని మసాలాలు కూడా కూరి ఆ నాయకుడిని మునగ చెట్టు ఎక్కించే ప్రయత్నాలు చేసినప్పుడు ఖచ్చితంగా విచక్షణతో తనలో తాను అంటే ఒక సెల్ఫ్ టాక్ ద్వారా పరిశీలన చేసుకోవాలి. వీళ్ళు పొగిడేది విషయం ఏదైనా దానికి నేను అర్హున్నా కాదా, అర్హుణ్ణే, ఎస్, ఇంకా ఇంతకంటే బెటర్గా ఏం చేయవచ్చు, అర్హత లేదు, ఏ విధంగా అర్హత పొందే ప్రయత్నాలు చేయొచ్చు. ఇది చాలా చాలా అవసరం. పొగిడేడు కదానని మనలో లేనటువంటి క్వాలిటీస్ కూడా ఉన్నట్లుగా భ్రమించుకొని అడుగులు ముందుకు కదిపి ప్రజల్లోకి వెళ్తే అబాస్ పాలు కాక తప్పదు. అది అహంకారాన్ని పెంచుతుంది. విర్రవీగుతూ నాకేమిటి, ఇంతమంది భజన పరుల యొక్క భజన వల్ల నాలో ఇన్ని నైపుణ్యాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి అనేటువంటి ఒక భ్రమలో ఉంటే కనుక జీవితం ఛిద్రం కాక తప్పదు. సినిమాలకు సంబంధించి ఎందరెందరో వ్యక్తులు ఉత్తాన పత్రానికి చెందారు. రాజకీయ నాయకులు గతంలో కానీ ఇప్పుడు కానీ ఎంతమంది నాయకులు ఈ వందిమాగతుల వల్ల దెబ్బతిన్నారో మనం చూస్తూనే ఉన్నాం. పొగిడినటువంటి ఏ వ్యక్తి అయినా బెల్లం చుట్టూ ఏకల్లాగా అధికారం ఉన్నప్పుడు మాత్రమే, తర్వాత మొహం చూసేవాళ్ళు కూడా ఉండాలి. అదే నిజమైనటువంటి విద్వత్, అదే నిజమైనటువంటి ప్రతిభ, పాఠం, నైపుణ్యం ఉందనుకోండి, ఆ నాయకుడు ఎప్పుడు కూడా ఫర్ ఎవర్, ఎప్పటికైనా సరే, ఎప్పుడూ సరే ఎదిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని వంది మాగధుల పట్ల అత్యంత జాగ్రత్తగా మెలగాలి. పొగడ్త వచ్చిన ప్రతి క్షణం తనలో తాను విశ్లేషించుకుంటూ అడుగులు కదపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి పొగడ్తని మనం స్వీకరించవచ్చు, చిరునవ్వుతో స్వీకరించవచ్చు,
తప్పు లేదు, తప్పు కాదు, కానీ దానికి అనుకూలమా కాదా అనే ఆత్మ పరిశీలన చాలా చాలా అవసరం. కొంతమంది మిమ్మల్ని పొగుడుతున్నాము అనుకోవద్దండి కానీ అని మళ్ళీ పొగిడితే అది కూడా మనం పొగడ్త కింద తీసుకున్నామా ఉత్తాన పతనం తప్పదు, మనం లేచే అవకాశాలు కూడా ఉండవు. ఇది ప్రతి నాయకుడు అత్యంత జాగరూకతో ఆలోచిస్తూ అడుగులు గనక కదపగలిగారా ఖచ్చితంగా తానవ్వక ఇతరులను నొప్పింపగా అనే పద్ధతిలో వంది మాగతులను ఎంతవరకు కట్టడి చేయగలమో అంతవరకు కట్టడి చేస్తూ మరింతగా ప్రజల హృదయాల్లోకి ఒదుగుతూ ఎదిగేటువంటి అవకాశాలు ఎన్నైనా ఉంటాయి. ఏమంటారండి? ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్స్ని మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమృత్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలతో అమర్నాథ్ జగల్పూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్.